నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 80% హామీలను నెరవేర్చాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. డ్రోన్ టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్టు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం. జగజ్జనని మాతాకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టింటి పట్టుచీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు. సిఆర్పీ భవానీపై దాడి చేసిన సీఈఓ లక్ష్మీ కుమారిపై విధులను బహిష్కరిస్తున్నాం. సిఆర్పీ సిఐటియు డిమాండ్. శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సంక్షేమ ఫలాల గురించి అడిగితే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం రాయల్, జ్యోతి రాయల్, సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్ లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంట బీమా, ఉచిత బోర్వెల్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, పిహెచ్సిల్లో మెరుగైన సేవల, విద్యార్థులకు తల్లికి వందనం, స్కూల్ ఆధునీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళా భద్రత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంవత్సరాల కాలంలో నంద్యాలలో నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. రానున్న 4 సంవత్సరాల్లో భారీగా నిధులు తెచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని రాబోయే 4 ఏళ్లు అభివృద్ధి పదంలో తిరుగులేని ప్రయాణం చేస్తామని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు. ఈ రోజు నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు మనం ప్రభుత్వం చేపట్టే సుపరిపాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా నిన్ననే పెన్షన్లు పంచినాం. గత సంవత్సరం జూలై 1వ తేదీ గతంలో రావాల్సిన మేలో, జూన్లో రావాల్సిన రెండు కలిపి ఆయన ఇచ్చేది 3,000 మేలో,
మేమిచ్చే 4,000 కలిపి జనవరి నుండి జూన్ 6 నెలల కాలంలో జిల్లాలో జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీస్ శాఖ సాధించిన ప్రగతి గురించి జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వివరించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గతంతో పోల్చితే నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి త్వరితగతిన నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగామన్నారు. 2024 సంవత్సరంలో 21 హత్య నేరాలు జరిగితే 2025 సంవత్సరంలో 11 హత్యలు జరిగాయన్నారు. దీనిని బట్టి చూస్తే 48% హత్య నేరాలు తగ్గాయని ఎస్పీ పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో 6 నేరాలు జరగ్గా 2025 సంవత్సరంలో 3 నేరాలు మాత్రమే జరిగాయని, దీన్ని బట్టి చూస్తే 50% హత్య నేరాలు తగ్గాయన్నారు. 2024 సంవత్సరంలో 13 కిడ్నాప్లు జరిగితే 2025 సంవత్సరంలో 6 కిడ్నాప్లు జరిగాయని, గతంతో పోల్చుకుంటే చూస్తే ఏడాది 6 నెలల కాలంలో 24% కిడ్నాప్లు తగ్గాయని ఎస్పీ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా సంబంధించి హాఫ్ ఇయర్లీ డేటా మేము ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన నంద్యాల జిల్లా పోలీస్ కి ఇంపార్టెంట్ అంటే 3-4 హెడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫస్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అది మన గవర్నమెంట్ ఉండొచ్చు, ఏదో పోలీస్ అయితే క్రైమ్ అగేన్స్ట్ చాలా సీరియస్ గా ఉంటాడు. ఏదో మనకి 5 శక్తి టీమ్స్ ఉన్నాయి. ఏదైనా జరిగినప్పుడు డయల్ 112 చేస్తే వెంటనే మన ట్యాబ్ లో కాల్ వస్తాయి. ట్యాబ్స్ ఉన్న అన్ని స్టేషన్ లో వెంటనే రెస్పాండ్ చేస్తారు. మన టార్గెట్ అంటే విదిన్ 5-6 మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు మన వచ్చిన కాల్స్ లో కూడా మన మాక్సిమం 8 to 10 మినిట్స్ లో టౌన్ ఉంటే 8 మినిట్స్ లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తున్నాము. మనం చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్ గా చూస్తే 14% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. దాంట్లో ముఖ్యంగా 354 ఐపీసీ చిన్న స్టాకింగ్ ఉండొచ్చు, ఈవ్ టీజింగ్ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము. దానిలో కూడా మంచిగా 17% రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు 24. తర్వాత క్రూయల్టీ బై హస్బెండ్ 498 కేసెస్, భార్య భర్త మధ్య గొడవ చాలా కేసెస్ మనకి వస్తాయి. దానికి మనం మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కూడా కేసెస్ అప్పుడు వర్కౌట్ చేయకపోతే మన కేసు కడతాము. సో అది కూడా మన 182 నుంచి 160 అంటే 12% రిడక్షన్ అయింది. సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్ లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలో ఉంది, ఆలగడ్డలో ఒకటి, ఒక బనగానపల్లిలో. ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు, నందికొట్కూరు. ఇక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నానికి మన ప్లాన్ చేసాము. పాక్సో కేసెస్ లో 9% రిడక్షన్ ఉన్నాయి. దాని కాకుండా మన పాక్సో కేసెస్ బాగా సీరియస్ గా తీసుకొని చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ 60 days. ఈ అయిన తర్వాత కన్విక్షన్ కి మానిటరింగ్ ఉంటాయి. సో మన లాస్ట్ వీక్ ఈ ఇయర్ కి లాస్ట్ వీక్ లో 2 కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చింది. వెలుగుడులో ఒక 20 years అండ్ బనగానపల్లిలో ఒక 4 year అమ్మాయి చిన్న పిల్లలకి ఒక 22 year రేప్ చేశారు. దాంట్లో కూడా 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. దాని ముఖ్యంగా డిసిఆర్బి, ఎస్డిపి ఆఫీసెస్, సర్కిల్ ఆఫీసెస్ అన్ని మానిటర్ చేస్తున్నారు ట్రయల్. సో మన అన్ని పాక్సో ఫెండర్స్ లో కూడా ముద్దాయి ఐడెంటిఫై చేసాము. కొన్ని కేసెస్ లో ఎలోప్మెంట్ కేసెస్ కాకుండా 77 షీట్స్ ఈ ఇయర్ లో 6 months లో ఓపెన్ చేసాము. ఎవరెవరు పాక్సో అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి 77 ఓపెన్ చేసాము. వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ పల్లె సర్వేలెన్స్, వాళ్ళ కేసెస్, వాళ్ళ ట్రయల్స్ అన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో శక్తి టీమ్స్ 5 ఉన్నాయి, అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఆర్ యాంటీ టీజింగ్ డ్రైవ్స్ అన్ని చేస్తున్నారు. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ, తాగేసి గొడవ పడడం. మన ఈ ఇయర్ కి స్టార్ట్ చూస్తే మర్డర్ లో ఒక 48% డిక్రీజ్ ఇన్ మర్డర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని కేసెస్ లో భార్య భర్త మధ్యలో సో పబ్లిక్ లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఒక మంచి ఇండికేటర్. తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ హర్ట్స్ మనకి జనరల్ పబ్లిక్ లో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఉంది, ఎంత లా అబైడింగ్ ఉన్నారు, అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు. ఆ సింపుల్ హర్ట్స్ కూడా చూస్తే 17% డిక్రీజ్ అండ్ గ్రీవియస్ లో 33% ఇంక్రీజ్. ఆ కేసెస్ లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి లీగల్ ప్రొసీజర్ గా చేస్తున్నాము.
రౌడీ షీట్స్ కూడా 82 కొత్తది ఓపెన్ అయింది, కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్. కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాం. తర్వాత ఒక రీవిజిట్ ప్రోగ్రామ్ మన డీజీ గారు ఆదేశం మేరకు మన సొంతగా ఒక ఫార్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ బంధువు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, అందరికి ఒక రీవిజిట్ చేస్తున్నాము. దాంట్లో 853 కంప్లీట్ అయింది. మన 1400 వరకు రౌడీ షీటర్స్ ఉన్నారు, అందరికి కంప్లీట్ చేస్తాము. ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేద్దాము షీట్, వేరే దగ్గర పని చేస్తే వేరే రెంట్ లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్టీ కేసెస్లో ఈ ఇయర్లో 43% రికవరీ ఉంది అండ్ 63% డిటెక్షన్. మన 96 కేసెస్ డిటెక్షన్లో 88% రికవరీ ఉన్నాయి. ఇప్పుడు మన డిటెక్ట్ చేసిన కేసెస్లో కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగూడులో ఒక వెలపనూరులో గ్రేవ్ కేస్ డిటెక్ట్ అయింది. సో ముద్దాయి మనకి డిటెక్షన్ ఉన్నాయి, కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇది 43% వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము. కానీ ఇప్పుడు వరకు 97 కేసెస్లో 88% రికవరీ అయింది. సో ఇది ఒక మంచి ఇండికేటర్. మన సిసిఎస్ టీమ్ బాగా పనిచేస్తున్నారు. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ ఎంటర్స్ కి మనం పట్టుకున్నాము. తర్వాత చెంచు గ్యాంగ్ వాళ్ళకి పట్టుకుని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము. మీకు అన్ని డేటా ఇస్తాము. ఆ డ్రోన్ కి మన టెక్నాలజీ వాడుకోవడంతో డ్రోన్ మన దగ్గర 13 డ్రోన్స్ ఉన్నాయి ఇప్పుడు. మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన ఆర్ స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి. తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి కష్టం అవుతాయి. డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటారో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు 420 కేసెస్ అట్లా ఐడెంటిఫై చేసాము. నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ లో వెలిసిన జగజ్జనని మాతాకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. బుధవారం కర్నూలు మంత్రాలయం, ప్రొద్దుటూరు, డోన్ గుత్తి, రాజంపేట, పులిమద్ది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఉదయాన్నే అమ్మవారి మూల విరాట్ కు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారి ప్రతిమను గండా దీపాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులకు మహామంగళ హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. సిఆర్పీలతో అదనపు పనులు చేయించరాదు, పని భారం తగ్గించాలి. అధికారుల రాజకీయ పని ఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పీ షేక్ రహమత్ బీను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సీఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్న అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షులు సుజాత, కార్యదర్శి ఐమావతిలతో పాటు సిఆర్పీలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రహమత్ భీ, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 80 మంది సిఆర్పీలు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షురాలు సుజాతలు మాట్లాడుతూ 15వ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఆర్పీ షేక్ రహమత్ బీనీసి ఓ లక్ష్మీ కుమారి 30,000 రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకుంటే సిఆర్పీగా నిన్ను తొలగిస్తానని, ఎంత పని చేసినా 0% చూపిస్తానని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరు ఏమీ చేయలేరు, నీ సాలరీ కూడా రాకుండా నేను ఆపుతానని సీఓ లక్ష్మీ కుమారి బెదిరించడం జరిగింది. కావున లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్పడిన సీఓ లక్ష్మీ కుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సిఆర్పీలపై అదనపు పనులు చేయించరాదని, సిఆర్పీలపై రాజకీయ ఒత్తిడి చేయరాదని, సిఆర్పీలతో పనిభారాన్ని తగ్గించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిఓ లక్ష్మీ కుమారి సిఆర్పీగా ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులకు గురి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. 30,000 రూపాయలు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను పని చేసినా కూడా 0% చూపిస్తానని చెప్పేసి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరేం చేసుకోలేరు, నేను నిన్ను సిఆర్పీ నుంచి తొలగిస్తానని చెప్పేసి దాడులు చేయడమే కాకుండా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా కూడా పీడీ గారు అయితేనేమి, సిఎంఎం గారు అయితేనేమి మా దృష్టికి రాలేదు, మేమేం చేయలేదు, మాకు మా పరిధిలో లేదని చెప్పేసి
చేతులు దులుపుకునేటువంటి చర్యలు చేపట్టడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ సిఓ లక్ష్మీకుమారి పైన చర్యలు తీసుకునేంత వరకు సిఐటిగా పోరాటము సిఆర్పీలుగా కొనసాగిస్తారని చెప్పేసి, అదే విధంగా అదనపు పనులు చేయించకుండా రాజకీయ ఒత్తిడులకు గురి చేయకుండా వీళ్ళు ఏదైతే ఆర్పీలుగా విధులు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి సూచిస్తుందో వాటిని తప్పకుండా చేసే విధంగా కూడా అధికారులు చూడాలి. ఆ విధంగా కాకుండా అదనపు పనులు చేయిస్తూ లంచాల రూపంలో ఇలా సిఆర్పీలను బెదిరించి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిఓ లక్ష్మీకుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. 5 రోజులుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. మాకి అదనపు పనులు చెప్పడం కూడా ఎక్కువైంది. ఈ లక్ష్మీకుమారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. లాస్ట్ కు పీడీ మేడం కూడా నా సమస్య తెలియదు, మా దృష్టికి తీసుకురాలేదు అనే ఉద్దేశం తెలపడం జరిగింది. అందుకే మేము ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మాకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. మాకు 15 రోజుల నుంచి ఏం చేయకున్నా గానీ మేము చాలా నిరుత్సాహంగా ఉన్నాము. ఇది తొందరగా స్పందించి మాకు ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాము. అలానే రాజకీయ ఒత్తిడులను కూడా కొంచెం తగ్గియాలని. రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయినాయి, మాకు పని భారం కూడా ఎక్కువైపోయింది. ఒక్కటి చెప్పడం లేదు, ఆఫీస్ లో ఒక 10-15 చెప్తున్నారు. ఏది చేయాలన్నా కూడా మాకు అర్థం కావడం లేదు. ఇదే మా సీఓలు చెప్పడానికి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాపై పని భారాన్ని కూడా తగ్గించాలని కోరుతున్నాము. ఈ రోజు నిన్నటి నుంచి మేము ఆఫీస్ లో ఎవరు ఏం చెప్పినా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాము. అన్ని పనులు ఆపడం కూడా జరిగింది. ఎప్మా సిఆర్పీలు అందరం కూడా సిఐటి నాయకత్వంలో నిరసన తెలియజేస్తున్నాం. ఈ రోజు నిన్నటి నుంచే విధులన్నీ బహిష్కరించి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది, అధికారులు. ఎందుకంటే ఈరోజు సిఎంఎం గా ఉండేటువంటి అధికారి ముందే ఘర్షణ జరిగితే సిఓ లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఇంతవరకు స్పందించిన పరిస్థితి లేదు. పీడీ గారి దృష్టికి తీసుకపోయినా, అట్లే కమిషనరు, చైర్మన్, కలెక్టర్ వాళ్ళ దృష్టికి తీసుకపోయినా ఇంతవరకు ఒక్క లక్ష్మీకుమారి కోసం 138 మందిని ఈరోజు రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి అధికారులే కల్పిస్తున్నారు. కాబట్టి వెంటనే లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సిఆర్పీల మీద రాజకీయ వేధింపులు ఎక్కువ, అదేవిధంగా అధికారుల వేధింపులు కూడా ఎక్కువ. ఎందుకంటే అధికారుల వేధింపులతోనే ఈరోజు లక్ష్మీకుమారికి వర్కర్లకు సమస్య వచ్చే పరిస్థితి. ఈరోజు తక్కువ వేతనంతో పనిచేసే వాళ్లకు ఎక్కువ, దాదాపు 30-40 వేలు జీతం వచ్చే ఆమె 30 వేలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది? ఆమెకు వచ్చే జీతమే 7,000-8,000, అది కూడా ప్రతి నెల వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి లంచాలకు అలవాటు పడి, బెదిరింపులకు అలవాటు పడి, రాజకీయ నాయకుల దృష్టిలో పోయి దీన్ని చాలా ఇష్యూ చేసే పద్ధతిలో ఈ రోజు లక్ష్మీకుమారి చేస్తా ఉంది. ఆమెను వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా, సస్పెండ్ చేయాలా, లేకుంటే ఆమె పోయే వరకు ఖచ్చితంగా ఈ రోజన్నా మెప్మా ఆఫీస్ మీద కూర్చునే రేపు నుంచి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము, అధికారులు వెంటనే లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలి. అట్లే సిఆర్పీల మీద వేధింపులు లేకుండా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కూడా ఏ పని అయితే చేపియాలనో ఆ పనే చేపియాలి. అట్లా కాకుండా రకరకాల పనులు, విపరీతమైన పనులు, ఈరోజు పని ఒత్తిళ్లు ఎక్కువైపోయి బీపీలు, షుగర్లు పెరిగి ఈరోజు వచ్చిన జీతం వల్ల కూడా వైద్యానికే ఖర్చు అయ్యే పరిస్థితులు ఈరోజు విధానాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే పని చెప్పాలో ఆ మాత్రమే చెప్తూ అదేవిధంగా లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటి యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల గాంధీ చౌక్ వద్ద బుధవారం శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ అధునాతన షాపును ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించినట్లు కాత్యాయని మెడికల్స్ అధినేత 7 హిల్స్ హాస్పిటల్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ పట్న అధ్యక్షుడు ఖలీల్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, జనసేన నాయకులు సుధా మోహన్ రెడ్డి, పట్న ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి కుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోనే ఇది అతిపెద్ద ఫార్మసీ స్టోర్ అని, మెడికల్ మరియు సర్జికల్ హోల్సేల్ మరియు రిటైల్ లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతి కుమార్ కష్టపడే మనస్తత్వమే వారిని ఈ స్థాయికి తెచ్చిందని తెలిపారు. అతి తక్కువ ధరకే మన్నికైన నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలందరూ షాపును తప్పకుండా సందర్శించాలన్నారు. షాపు ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దకోటల గ్రామానికి చెందిన వైష్ణవేని చిన్నారికి
రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయిన మారుతి కుమార్ విరాళంగా అందజేసిన వీల్ చైర్ ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. యాజమాన్యం మారుతి మొదటి నుంచి కూడా మెడికల్ ఫీల్డ్ లోనే ఉన్నాడు ఆయన. అలా ఇప్పుడు కొత్తగా మన గాంధీ చౌక్ లో సర్జికల్ తర్వాత మెడికల్ స్టోర్ పెట్టడం చాలా సంతోషదాయక విషయం. ప్రజలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అది కాక ఇంతకుముందు 2-3 స్టోర్లు కూడా బస్ స్టాండ్ కూడా 2-3 స్టోర్లు కూడా నడుపుతా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా మనం నేను ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బాగా అనుభవం ఉన్నవాడు, బాగా తెలిసినవాడు మెడికల్ ఫీల్డ్ లో. కాబట్టి బాగా ఉత్తీర్ణంగా బాగా చేయాలని చెప్పి అన్ని రకాలుగా బాగుండాలి, బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటాను. అంతకని చెప్పేది థ్యాంక్ యూ. ఈ రోజు గాంధీ చౌక్ లో మారుతి గారు కాత్యాయని మెడికల్స్ కింద ఇంకొక స్టోర్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది. సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 7 Hills హాస్పిటల్ ద్వారా కానీ ఇతర మెడికల్ స్టోర్ సర్జికల్ ద్వారా కానీ వాళ్ళ సేవలందరూ కూడా నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మన గాంధీ చౌక్ లో మెడికల్ స్టోర్ స్టార్ట్ చేసిన మన మారుతి అన్నకి కాకతాయని మెడికల్ స్టోర్ స్టార్ట్ చేయడానికి శుభాకాంక్షలు. ఇట్లాంటి నంద్యాలలో ఇంకా మరీ సేవ చేయాలని, ఇంకా నంద్యాల అన్ని గ్రామాల్లో కూడా ఇట్లా మెడికల్ స్టోర్ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకు కొత్త స్టోర్ ఓపెన్ చేసినందుకు వాళ్ళ ఆధార గుణాలు 20 సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఇక్కడ ప్రజలకు అనుగుణంగా అన్ని విధాలుగా తక్కువ రేట్లకి సర్జికల్ ఐటమ్స్ ఇవ్వాలని కాంక్షతో ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇక్కడ అన్ని రకముల సర్జికల్స్, అన్ని రకముల మెడిసిన్స్ లభిస్తాయి. మీరు ఏదైనా కానీ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాం మీకు. ఈరోజు గాంధీ చౌక్ లో కాత్యాయని మెడికల్ స్టోరు మన మారుతి కుమార్ గారు ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు ఫరూక్ గారు, ఎక్స్ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే మన NMD ఫిరోజ్ గారు వచ్చి ఈ ప్రారంభోత్సవం చేశారు. వారికి అంతా ధన్యవాదాలు. కాత్యాయని మెడికల్ స్టోర్ అధినేత మారుతి కుమార్ గత 25 సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజలకు మెడిసిన్ పరంగా ఎన్నో డిస్కౌంట్లు ఇస్తూ పేద ప్రజలకు ఆదుకుంటున్నారు. అలాగే చాలా మందికి వికలాంగులకు కానీ ఇంకా ఇతర సంస్థలకు కానీ ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి చాలా మందికి ఆదుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వీరు ఇంకా ముందుకు సాగాలని, ఇంకా చాలా మెడికల్ షాప్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ నెల్లూరు జిల్లాకు చెందిన భక్తుడు స్వామివారి పవిత్రమైన లడ్డులను వీడియోలు తీసి లడ్డులో బొద్దింక వచ్చిందనే దుష్ప్రచారం చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. గత 3 రోజుల కిందట నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులు శ్రీశైలం శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి లడ్డు ప్రసాదం కొనుగోలు చేశారు. ప్రసాదం తినేందుకు లడ్డు తుంచగా అందులో బొద్దింక వచ్చిందని ఆ వీడియోలు ఉద్దేశపూర్వకంగా ముందుగానే ప్లాన్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాకు ఇచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీడియోలు చిత్రీకరించారని ఈవో శ్రీనివాసరావు అన్నారు. భక్తుడు ఫిర్యాదు మేరకు ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ చేయించామని, అంతేకాకుండా దేవస్థానం సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. భక్తుడు ఆరోపించిన ఆరోపణలు సత్యదూరంగా ఉన్నాయని, సోషల్ మీడియాలో సెన్సేషనల్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఉంటారని ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. కోవలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలు. గుళ్లదుర్తిలో 7 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే గుళ్లదుర్తి గ్రామంలో 20 లక్షలతో స్థానిక నరసింహస్వామి దేవాలయం నుంచి పలగాడి రోడ్డు వరకు అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు కాలువల నిర్మాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఇందులో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ 6 లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేసిన మంత్రి. సంక్షేమం, అభివృద్ధి ఈ రోజు ఆ రోజు ఎక్కడైనా కానీ ఈ యొక్క నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉంటే ఎన్ని కిలోమీటర్ రోడ్లు వేశారో, ఎన్ని లక్షల రూపాయల రోడ్లు వేశారో ఒకసారి చెప్పాలి.
ఈరోజు ఏదైతే ముఖ్యమైన రోడ్డు ఉందో ఆ కనెక్టివ్ రోడ్డు కూడా 20 లక్షల రూపాయలతో పైన పెట్టి ఈరోజు కూడా ఆ రోడ్డు వేయడం మీద అండర్ గ్రౌండ్ డ్రైన్ పెట్టి, అదేవిధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే ఉచిత సిలిండర్లు అన్నామో ఉచిత సిలిండర్లు కూడా పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నాము ఆడపడుచులకు అందరికీ, వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి చెల్లికి అక్కకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పిస్తామని చెప్పాము. ఉచిత సౌకర్యాన్ని కూడా ఆగస్టు సుపరిపాలనలో తొలి అడుగుల భాగంగా ఆ రోజు ఏదైతే 3000 పింఛను 4000 చేస్తామన్నప్పటికీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 3000ను ఒకేసారి 4000కి ఇచ్చి దాదాపుగా 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం ఆ రోజు 200ది 1000 రూపాయలు చేసి 1000ది 2000 చేసిన ప్రభుత్వం కూడా మాదే. తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మళ్ళీ 2000ను 3000 చేస్తామని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి దాన్ని కూడా విడతల వారీగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన ప్రభుత్వం అదైతే, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 3000ను 4000 చేసి ప్రజలకు ఉదయము 6:30 గంటలు 7 గంటలకే ప్రతి ఇంటి దగ్గరికి కూడా సచివాలయ సిబ్బందితో వాళ్ళ ఇళ్ల దగ్గరికి కూడా తీసుకొచ్చి ఆ యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో అవ్వలు కానీ తావలు కానీ ముస్లిం వాళ్ళు కానీ వితంతువుని ప్రజలందరికీ కూడా ఇవ్వాలని కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడిలో పెడతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ రోజు నీటి ప్రాజెక్టులను పక్కన పెట్టారు. ప్రతి నీటి ప్రాజెక్టును కూడా ఈ రోజు మళ్ళీ చెల్లడం తీసుకొచ్చి ప్రాజెక్టులు బాగు చేయడానికి నీళ్లు ఇవ్వడానికి కూడా మళ్ళీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చేటప్పటికి వేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కాలనీ వంక వరకు వేయటకు 30-40 లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు కూడా మంజూరు చేశాము ఈ గ్రామానికి. అంటే ఇప్పటికే 60 లక్షల రూపాయల నిధులు చేస్తూ ఉన్నాము. ఈరోజు గతంలో మన నాయకులందరూ కూడా ఎన్నో రోజులుగా అడిగేవారు, మా గ్రామానికి కూడా ఉచిత వాటర్ ప్లాంట్ ఇవ్వండి, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి. మీ కోరిక నెరవేరింది. ఈరోజు ఈ యొక్క గ్రామం నడిబొడ్డున మంచి సదుపాయాలతో ఉచితంగా ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజు నుంచి కూడా మీకు అందరికీ కూడా మినరల్ వాటర్ ఇచ్చి ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క మినరల్ వాటర్ తాగాలి. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యంగా ఉండాలి. మీ ఆరోగ్యం కోసం కూడా ఈరోజు దాదాపుగా 20 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా ఉచితంగా సొంత డబ్బులతో ఈరోజు మేము చేసిన ఘనత మీది. నందికొట్కూరు మండలంలోని దామగట్ల గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మరియు టీడీపీ నాయకులు ప్రజలు సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, తల్లికి వందనం, వృద్ధాప్య పింఛన్లు ప్రతి పేదవారికి అందేలా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని బైరెడ్డి శబరి అన్నారు. రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల సానుభూతిని పొందాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరో 4 ఏళ్ల వరకు ప్రజలు వారిని నమ్మే పరిస్థితులు లేరు. అలానే రౌడీ రాజకీయాలను చేయాలని చూస్తే తమ ప్రభుత్వం సాయించదు అని, ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, ఈ విశ్వాసాన్ని ప్రజల నుంచి దూరం చేయడం అసాధ్యమని బైరెడ్డి శబరి అన్నారు. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి అడిగితే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మరియు నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. కార్యక్రమము మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వము ఎంత మంచి చేసింది, మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను. దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడిగితే మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అనంటే అందరూ ఒకటే మాట, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం.
ఏదో అంటున్నారు. సంవత్సరంలో మేము చేయాల్సింది చేసాం, అందరికీ తెలుసు. ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి 250 రూపాయలు పెన్షన్లు పెంచాడు. కానీ ఈరోజు మాత్రము 4000 రూపాయలు చేసి, అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 10,000, 15,000 ఈరోజు ఇస్తున్నారు. అట్లాగే దీపం పథకం కింద వీళ్ళకు 3 సిలిండర్లు ఇవ్వడము, తల్లికి వందనము. ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందమ్మా, 15,000 వస్తుంది. కనీసం మీకు ప్రజల్లో ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారా? మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒకడు అంటాడు ఏదో ఊపిరి పీల్చడం అంట, వదలడం అంట. నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి పీల్చుకోండి, వదలద్దు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే, కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎందుకు చేయలేకపోయినారు? 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు చేయని వాళ్ళు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈరోజు తిరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి, అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, మీరు నీతిగా రాజకీయం చేయండి. మీరు 5 సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోనుంటే 5 సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి. కానీ రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉదాహరణకు ఇక్కడే నేను మీ కళ్ళ ముందే అడుగుతాను. ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఏ ప్రభుత్వం బాగుంది? టీడీపీనా వైసీపీనా? మీరే చెప్పండి. మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా? కదా. మరి ఇంకా ఏం కావాలా ఈ వైసీపీ నాయకులకు? చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు, జనాలను మళ్ళీ మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు మళ్ళీ ప్రోత్సహించరు కూడా. ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ పాదయాత్రలకో లేకపోతే వేరే దానిలోకి వస్తాయి. ధన్యవాదాలు. ఇండస్ట్రీలు రావాలా, ఇక్కడికి ఉద్యోగ అవకాశాలు రావాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓరకల్ ఈరోజు మొన్ననే కొత్త జీవో కూడా వచ్చింది. రిలయన్స్కు ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఒక రిలయన్స్లోనే వస్తాయి. జయరాజ్ పాతు ఈ నెలలోనే సీఎం గారు డేట్ ఫిక్స్ చేస్తారు, ఓపెనింగ్ కూడా అవుతుంది. దాంట్లో 1000 నుంచి 1200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎంతో డెవలప్మెంట్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఎంతో తేడా కనిపిస్తుంది. డెవలప్మెంట్ కూడా చాలా పరుగులు తీస్తుందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ, మన కర్నూలు నుంచి విజయవాడకు పోవాలంటే ఇబ్బందిగా ఉంది అని సీఎం గారు దృష్టి చేస్తే రేపు 2వ తారీఖు ఈ రోజు నుంచి కూడా ఫ్లైట్ సర్వీసులు బెంగళూరుకి అయితేనేమి, విజయవాడకు, మెడ్రాస్కు, ఇట్లా అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చి మా కర్నూలు జిల్లా కర్నూలు ఉమ్మడి జిల్లా, నంద్యాల జిల్లా అన్ని డెవలప్మెంట్ అయితేనే నేను తెలియపరుచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 80% హామీలను నెరవేర్చాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. డ్రోన్ టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్టు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం. జగజ్జనని మాతాకు ఆషాఢ మాసోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టింటి పట్టుచీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు. సిఆర్పీ భవానీపై దాడి చేసిన సీఈఓ లక్ష్మీ కుమారిపై విధులను బహిష్కరిస్తున్నాం. సిఆర్పీ సిఐటియు డిమాండ్. శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ ను ప్రారంభించిన మంత్రి ఫరూక్. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే వీడియోలు చిత్రీకరించి వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సంక్షేమ ఫలాల గురించి అడిగితే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంపీ బైరెడ్డి శబరి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.